గురించి అతి దయనీయమైన డిపార్ట్మెంట్ ఏదైనా ఉందంటే అది పోలీస్ డిపార్ట్మెంటే. ఎడాపెడా అటు ప్రభుత్వం ఇటు ప్రజలు వాయించేది పోలీస్ డిపార్ట్మెంట్నే. అసలు ఏమాత్రం కరుణ చూపించనిది పోలీస్ డిపార్ట్మెంట్నే. నేను కూడా ఎన్నో దేశాలు తిరిగాను. ఒక్కొక్క దేశంలో పోలీస్ అనేటటువంటి వాడికి ప్రెసిడెంట్ కూడా భయపడతాడు. అమెరికాలో జరిగిన సంఘటన చెప్తాను. ప్రెసిడెంట్ పిల్లలిద్దరూ ఆ యుక్త వయసుకు రాని వాళ్ళు బీరు దాగి కారు నడుపుతుంటే ఆపి అరెస్ట్ చేశాడు. మేమెవరో తెలుసా, మేము బుష్ కూతుర్లం అంటే, అట్లాగైతే ఇంకా కొంచెం ఎక్కువగా చేస్తానమ్మా నేను, నాకు పబ్లిసిటీ కూడా బాగా వస్తుంది మిమ్మల్ని అరెస్ట్ చేసినందుకు అన్నాడు. అంత స్ట్రిక్ట్ గా ఉంటారు అక్కడ. ఇక్కడ అలా స్ట్రిక్ట్ గా ఉన్నా ఉండనివ్వకపోగా ఎక్కడన్నా దొమ్మియో గొడవ జరిగిందనుకోండి, శారీరకంగా అందరినీ ఆపాలి. సాధ్యం కాకపోతే ఇబ్బందులో ఉన్నప్పుడు లాఠీచార్జి చేయాలి. లాఠీచార్జి చేస్తే పక్క రోజు మాధ్యమంలో కాకీల లాఠీ చులిపింపు అని వస్తుంది. ఇంకా వాళ్ళ డ్యూటీ ఏమిటి చేస్తారు నాకు తెలియగలుగుతాను. అసలు వాళ్ల పట్ల నిజంగా ఎవరికి ఏ డిపార్ట్మెంట్ లో మచ్చలేదు చెప్పండి మీరు? పై సింహాసనం నుంచి ఇవాళ మన డ్రైనేజ్ తుడిచే డిపార్ట్మెంట్ వరకు కూడా మచ్చలేని డిపార్ట్మెంట్ ఎక్కడా లేదు. ఆ మచ్చకు కారణం ఆ డిపార్ట్మెంటే కాదు, మనం కూడా ఆ విషయాన్ని కొంచెం గుర్తుపెట్టుకోవాలి. మనకు అవసరమైనప్పుడు లైసెన్స్ కావాలంటే 100 రూపాయలు ఇచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ కట్టలేదు. మనకు అధికారం ఉందా పోలీస్ డిపార్ట్మెంట్ గురించి విమర్శించడానికి? మనకేమాత్రం అధికారం లేదు. వాళ్ళకి ఇచ్చేటటువంటి అధికారాన్ని వాళ్ళకిచ్చి వాళ్ళ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని ముట్ట చెబితే జీతం మూలంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఏమిటో నిరూపిస్తుంది నిజంగానే. అసలు ఎవరైనా సరే ట్రాఫిక్ లో ఈ డస్ట్ లో 7-8 గంటల సేపు నుంచోగలరా కనీసం కదలకుండా? ఆలోచించారు ఆరోగ్యానికి ఎంత హానికరమైందో. సో ఇలాంటి గ్లానితోటి ఇలాంటి ఇబ్బందులతోటి బతుకుతున్న వాళ్ళు సేద తీర్చుకోవడానికి సంగీతాన్ని ఎంపిక చేసుకోవడం అతి ఉత్కృష్టమైన